తాకిట్టతా తాకిట్టతూ తాకిట్టతా తాకిట్టతూ తాకిట్టతా తాకిట్టతూ తాకిట్టతా తాకిట్టతూ. అయింది. రేపు రిజల్ట్స్ ఏమైనా అవ్వని నువ్వు ఉన్నాంగా, నీకు ఎక్కువ ఆలోచించకు, పోయి రెస్ట్ తీసుకో. పువ్వులురా ఇవి మళ్ళీ పువ్వులురా, దీన్ని అమ్మితే మనకి డబ్బులు వస్తాయిరా. ఏమైందిరా? బైక్లో వచ్చి అయిపోయింది. ఇద్దరు రారా, పెట్రోల్ తీసుకుని వద్దాం. నేను పిచ్చోన్నా, నేను గిట్ వస్తా. ముగ్గురం ఎందుకురా? ఇది ముగ్గురం ఎందుక తాగడానికి పోయినప్పుడు గుర్తురాలే ముగ్గురం అని, బైక్ లేనప్పుడు సిద్ధు అని బైక్ మీద పోయినప్పుడు గుర్తురాలే ముగ్గురం అని, మొన్న సిద్ధు గాని కుక్కని కొట్టినట్టు కొడితే మనం పోయినప్పుడు గుర్తురాలే ముగ్గురం అని, నువ్వు రోడ్డు పైన ఒక్కడే పోతున్నప్పుడు నేను పండువాడు బైక్ మీద పోతుంటే ఎక్కించుకున్నప్పుడు గుర్తురాలే ముగ్గురం అని, నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళా ముగ్గురం ఎందుకు అంటే చెప్పరా, నేను ఇప్పుడే దిగిపోతా. మళ్ళా ముగ్గురం ఎందుకురా? ఏనాడు అన్నాడు నీ అయ్యా. మావా మంది ముందే స్కూటీ, మళ్ళా ముగ్గురమునం. ఇప్పుడు అవసరం మావా అంతో రేసు. నడురా నడు నడు ఆష్ నడు. రే గట్టి పట్టుకొని రా. బ్రేక్స్ వెళ్ళనే బ్రో. గేర్ డౌన్ చేసుకో. ఏం తగ్గిపోతుంది. అరే వెనకాల ఫైబర్ ఉంది, దాన్ని పట్టుకొని స్లో డౌన్ చేసుకుందాం. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకులే బ్రో. అయినా నీకు అంత స్పీడ్ ఎందుకు? మేము లేకపోతే నీ పరిస్థితి ఏంది? నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తా బ్రో, అందుకే స్పీడ్గా పోయినా రియాక్షన్ కోసం. మేము ఆపకపోతే స్పీడ్గా రోడ్డు పైన కాదు, స్పీడ్గా పైకి పోతుండే.
బ్రో మీకు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయా? అది లేకపోతే బ్రతుకుతావా? అందరికీ ఉంది. కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారా? సపోర్టేగా, చేసేద్దాం. బైకే కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి బ్రో. ఎందుకులే బ్రో, మళ్ళీ తీసుకుంటే మిమ్మల్ని ఆపినట్టు మమ్మల్ని ఇంకో ఆపాల్సి వస్తుంది. బ్రేక్ సరిపోయినేమో కానీ బైక్ మాత్రం సెట్. మీరు నా లైఫ్ సేవ్ చేశారు, థ్యాంక్స్ బ్రో. నేను పోవాలా మరి? ఓకే బ్రో. బ్రో బ్రేక్స్ చెప్పించుకో, ఈసారి స్పీడ్గా మేము కాదు, స్పీడ్గా ఏమో వస్తాడు. బాయ్ బ్రో. హలో బాబాయ్, ఎట్లున్నావు? ఈ రోజులు బాగాలే కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారా? ఎందుకు? మీ పిన్నికి డోనర్ దొరికారా? అవునా? ఎప్పుడు? ఇందాకనే డాక్టర్ కాల్ చేసి చెప్పిండు. నువ్వు ఏడున్నావు చెప్పు, ఇప్పుడే వస్తున్నా. సరే, విజయ డయాగ్నోస్టిక్ దగ్గరికి రా. సరే వస్తున్నా. కంగ్రాచులేషన్స్ బాబాయ్. ఇన్ని ఇయర్స్ తర్వాత లాస్ట్కి మీ పిన్నికి డోనర్ దొరికారా? అసలు ప్రాబ్లం ఏమైంది? ఎందుకు పుట్టట్లేరు పిల్లలు? నేను మీ పిన్ని ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ నాన్న మీ పిన్నిని కడుపు మీద తన్నిండు. అట్లా తన్నడం వల్ల మీ పిన్ని కడుపులో గర్భసంచిలో ప్రాబ్లం అనేది ఏర్పడింది. కడుపు మీద తన్నడం ఏంది బాబాయ్? ఆ సిచ్యువేషన్లో తన్నడమే తక్కువ. మీ పిన్నికి ఒక అక్క ఉండేది. ఆమె ఎవరినో లవ్ చేసి ప్రెగ్నెంట్ అయిందని తెలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. మళ్ళా లాస్ట్కి వాళ్ళ లవరు ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. మరి పిన్ని వాళ్ళ అక్క చచ్చిపోయింది. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులే. కరెక్ట్లే. ఏ మహాతల్లి ఇచ్చిందో కానీ గర్భసంచి ఆమె చల్లగా ఉండాల. హలో శివ, ఒకసారి నా మాట విను శివ. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతకాలి? ఒక్కసారి నా మాట విను శివ. శివ శివ. హేయ్, ఎవరు మీరు? నా చెయ్యి వదలండి. హేయ్ హేయ్. ఇంకేంట్రా, ఇవ్వడం మర్చిపోయినా. ఇగో నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ లాంటిది. మొన్న నీ బర్త్డే అయింది కదా, అప్పుడే ఇద్దాం అనుకున్నా, కానీ ఈ హాస్పిటల్లో చుట్టూ తిరగడమే సరిపోయింది. అయ్యా బాబాయ్, ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ? అయినా ఈ బ్రాస్లెట్ నా దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. లిఫ్ట్ చేయరా, ఎవరో అర్జెంట్ అనుకుంటా. స్పామ్ కాల్లే. ఈ మధ్య స్పామ్స్ కాల్స్ కూడా ఎన్నిసార్లు చేస్తారా? ఆ కంపెనీ చేస్తుందిలే. అట్లా కాదు బాబాయ్, ఇది నా దగ్గర ఉంటే పోతుంది. పర్లేదు, ఇంట్లో పెట్టుకో, కానీ పోగొట్టుకోకు. ఇది నాకు చాలా సెంటిమెంట్. బాబాయ్ సెంటిమెంట్ అంటున్నావు, ఇప్పుడు నాకు అవసరమా ఇది? అవసరమేరా, పెట్టుకో. డాక్టర్ వస్తున్నా, సరేరా, ఉంటా. ఏంటి పాస్ అయింది అనుకుంటా మీ ఫ్రెండ్? మార్నింగ్ నుంచి కాల్ లేదు. నువ్వు అన్నావు కదా, అందుకేనేమో పాస్ అయ్యిండు. తలుచుకుంటున్నట్టున్నారు ఎవరో. అబ్బా నాదేముందిలే, అంతా మీ ఫ్రెండ్ కష్టం. లేలే, ఎన్ని రోజులు పాస్ అవునాడు, ఇప్పుడు సడన్గా ఎట్లా పాస్ అవుతాడు చెప్పు? నువ్వు అన్నందుకే పాస్ అయ్యిండు. ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు నన్ను. సర్లే, నా వల్లనే పాస్ అయ్యిండు. అట్లా అన్నావు, బాగుంది. ఏం చేస్తున్నావు? ఇప్పుడే మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? రూబిక్ క్యూబ్ సాల్వ్ చేస్తున్నా. నీకు వచ్చా సాల్వ్ చేయడం? నాకు పజిల్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈరోజు మా బాబాయ్ నాకు గిఫ్ట్ ఇచ్చాను. అవునా? ఎప్పుడు నీ బర్త్డే? అయిపోయి 8 months అవుతుంది. ఓ అవునా, సరేలే. ఏమైంది, వాయిస్ హై పిచ్ నుంచి లో పిచ్కి వచ్చేసింది? ఏం లేదులే, నా బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఎప్పుడు నీ బర్త్డే?
ఇంకా 3,45,600 సెకండ్స్ ఉన్నాయి. ఆ? ఏంది? అవును, అన్ని సెకండ్స్లో నా బర్త్డే. ఇంకా 4 డేసేనా? బర్త్డే రోజైనా కలుస్తావా లేదా చైల్డ్హుడ్ ఫ్రెండ్ పిలిచిండు ఫ్యూచర్ హస్బెండ్ వస్తుండు అని అంటావా? అలా ఏం లేదులే, ఈసారి పక్కగా కలుస్తా. కలిస్తే నీకోటి చెప్పాలి. ఏంటో? కలిసినప్పుడు చెప్తాలే. అబ్బా, ఇట్లా సగం చెప్పి వదిలేస్తే మనుషులకి నిద్రే పట్టదు. అయితే బర్త్డే జల్దీ రావాలని కోరుకో. అబ్బా, చెప్పొచ్చు కదా. సరే హింట్ ఇస్తా. ఆ, చెప్పు. నాది రాంగ్ కాల్ అవ్వచ్చేమో కానీ నేను మాత్రం రాంగ్ పర్సన్ని కాదు. అంటే ఏంటి? సాల్వ్ చేయడం ఇష్టమేగా, హింట్ ఇచ్చినా సాల్వ్ చేయి. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నా, తీసుకో నీ బర్త్డే దాకా. సరే ఆగు, సాల్వ్ చేస్తా. చెప్పరా. ఏడరా? GT20 ఆడుతున్నా. GT20 ఏంద్రా? గల్లీ T20. ఆ తర్వాత ఆడుకో. నువ్వు సిద్ధు పండు ఒకసారి రండి, ఒక బర్త్డే ప్లాన్ వేయాలి. సిద్ధు ఆడు రాడు కానీ ఆడ అన్నం తింటుండో, ప్లాన్ ఏందో నాకు చెప్పు. నీ అయ్యా నీ వల్ల వికెట్ పోయింది. ఆ 200 కేక్ తీసుకుని వాళ్ళ ముఖం పైన దెంగ్. రేయ్, 2 లైట్స్ ద క్యాండిల్ అంటున్నా. దావత్ వస్తుందిరా. రానన్ను రావతన్నావు. అలా పండాడు. ఫోన్ చేస్తున్నా, ఆగు. హలో, ఎడున్నావురా? ఇంట్లోనా? అరే నాన్న ఇంటికి కడిగ్దా. ఇది తింటున్నావా? పక్కన పెట్టరా. ఏంది చికెనా? నేను చికెన్ బిర్యానీ తినిపిస్తా, దావతుంది. చెప్పరా, ఎప్పుడు తిందాం, ఏడ తిందాం? తిన్నాక చాయ్ ముఖ్యం బిగులు. దావత్ ఇప్పుడు కాదు, అలా 4 days తర్వాత. అరే వీడికి రైలు. అరే అప్పుడు గట్టినే తినిపిస్తారు అనరా అయ్యా. చెప్పరా, ఎవరిది బర్త్డే ఎప్పుడు చేద్దాం? నిహారికది. చాయ్ మీద. హలో చెప్పరా, ఫోన్ చేసినావు? ఏంలే, నాన్న రమ్మంటే ఫోన్ చేసిన. ఏడున్నారు? నాన్నగారి దగ్గర. మీ సేల్ లిస్ట్లో నేను లేనప్పుడే నాకు అర్థమైందిరా, మీరు నన్ను దూరం పెడుతున్నారని. సింకు లేకుండా మాట్లాడతావేంద్రా? రారా అంటే ఏం లేదురా. నేను రానురా. ఏంలే, దావుతుంది దా. సో ఇంకా 4 days నిహారిక బర్త్డే రా. అప్పుడే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా చేయాలో ప్లాన్ చెప్పండి. అరే నేను స్మోకులు తెస్తా, సిద్ధార్థ్ బ్యానర్ తెస్తాడు, ప్రతిభ చాలా తెస్తాను. నువ్వు కేక్ బ్యాన్ పెట్టుకో, ఒకటి ఇచ్చి పడేద్దాం. రే 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 అమ్మాయి రామే. అయితే ఏంది, చాలా బదులు చీర చూద్దాం. గ్రాండ్గా చేయాలిరా, ప్రపోజ్ కూడా చేస్తున్నా కదా. అరే ఆమెకి ఏది ఇష్టం అది ఇచ్చి ప్రపోజ్ చేసి చూడరా. ఆమెకి ఏమి ఇష్టమో నాకు కూడా ఐడియా లేదురా. నాకు పజిల్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అరే నాకు మస్తు ఐడియా దొరికిందిరా. అరే 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 పండు. పండు. హ్యాపీ బర్త్డే రాంగ్ కాల్. థ్యాంక్ యూ. సో అడ్రస్ 6-3-598/37 వచ్చేసి. సరే వస్తా, కానీ నైట్ వస్తా. ఇంట్లో వాళ్ళందరం బయటికి వెళ్తున్నాం, వచ్చే ముందు కాల్స్ ఇస్తా. వద్దొద్దొద్దు, సీజా టెర్రస్ పైకి వచ్చేసి. అరే నీ అయ్యా ఎడికి పట్టుకోబోతున్నావు? రేపు నా జాబ్కి ఫస్ట్ డే. ఈరోజు నిహారిక బర్త్డే కదరా, పోయి కేక్ కొందాం. ప్రణవినంత అన్బ్లాక్ చేయరా, నన్ను సాగు కొడుతుంది. లైట్ లైట్. ఆ కేక్ చూడు. ఆ కేక్ బాగుంది. హాయ్. ఏ హాయ్. హాయ్. రే సిద్ధు, నువ్వా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. అరే ఎవర్రా ఏమే? అంటే నిన్న షాప్ ఓనర్ ఆయన. అంకుల్ ఈమెకు ఒక ఎగ్ పఫ్ ఇచ్చి పంపించేసి.
అరే నేను రా మహిని. ఏదో ధోని మహి అన్నట్టు మాట్లాడుతుంది. అరే ఎవరే అసలు? మన స్కూల్ మహేశ్వరిరా. అచ్చా నువ్వా? బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అవును మీరేంట్రా ఇక్కడ? బేకరీలో బాంబు కొనికి వచ్చినాం. ఇష్, నువ్వు ఇంకా మారవా? పోనీలాడు గురించి నువ్వేం చేయడం? ఈరోజు రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట. అదే హారికల్. అచ్చా అచ్చా. అందుకే కేక్ కొనడానికి వచ్చాం. అవునా, ఈరోజు మా లవర్ బర్త్డే కూడా. ఓఫో, పార్టీ లేదా? దా ఉంది. రే నీ అమ్మ మళ్ళా దావత్ కొంచెమే వస్తుంది. అట్లా ఏమి ఉండదురా, నేను చూసుకుంటా. అక్క పక్కా. ఓ మాట్లాడుకోపో. మీరిద్దరు పక్కా రావాలి. ఒకసారి రాజేష్ని అడిగి చెప్తా. రాజేష్, సాయంత్రం నాని వాళ్ళ లవర్ బర్త్డే అంట, వెళ్దామా? హారిక బర్త్డే పెట్టుకొని మనం ఎట్లా వెళ్తాం? మీకేం ప్రాబ్లం లేకపోతే ఫస్ట్ మా దగ్గరకు వచ్చి కేక్ కట్ చేసి తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళండి. ఏం మస్తీ తో పడేసినావా అవే చిలిపి కనులా అదే మెరుపు మరలా ఇది కల కదా తిరిగిలా ఎదుట పడగా నడిచిన నదా కదలదేసిలే అయ్యేన ప్రాణం ఇదే 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 తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా శ్వాసగా శ్వాసగా నేను ఆల్రెడీ చూసినప్పుడు అయినా గుర్తుపట్టలేకపోయాను, సారీ. నేను కూడా సారీ, గుర్తుపట్టలేకపోయినా. ఇప్పుడు వాయిస్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. నాని, నువ్వు లవ్ చేసింది హారికనా? అవును. నువ్వేంది అప్పుడు హారిక అని ఇప్పుడు నిహారిక అంటున్నావు? అరే మీ అయిపోతే జల్దీ కేక్ కట్ చేద్దాం, ఆకలేతుంది. చాయే సుఖ మెరుపా చీరే చీకటేలాగాసమేగా నిన్నే పోగిడే పుడక బొట్టే నిమిరే నుదురే జరిగిన కథే గురుతు సాల్వ్ చేయడం ఇష్టమే అన్నావా? పోయి సాల్వ్ చేయి. నీ నంబర్ని ఆర్డర్ వైజ్లో పెట్టు. పేగలదే మాటే ఏంటో ఈ మౌనం ఇదే 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 తొలిసారిలా పదే పదే నాని అనే పేరు నాతో స్టార్ట్ అయ్యి నీతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. శ్వాసగా శ్వాసగా